ఇప్పుడు మీ మదర్ ఎలా ఫీల్ అవుతుంటారు మీరు ఈ స్టేజ్లో ఉన్నారు కదా? మమ్మీ అయితే చాలా హ్యాపీగా ఉన్నారు. అప్పుడు అసలు ఏదో ఒక హాబీ కోసం మమ్మీకి చిన్నప్పటి నుంచి తను యాక్టర్ అవ్వాలి అని చాలా ఇష్టం ఉండింది. కానీ తన ఇంటి పరిస్థితి వల్ల యాక్టర్ కావడం కుదరలేదు. సో, అట్‌లీస్ట్ నా కూతురిని యాక్టర్ చేయాలి అని ఏదో ఒక హాబీ కోసం నన్ను థియేటర్ క్లాస్‌కి పంపించడము, అలాంటివి ఇండస్ట్రీకి పుష్ చేయడం అలాంటిది చేశారు కాబట్టే నేను ఇక్కడి దాకా ఉన్నాను. ఇప్పుడు ఒక స్థాయిలో ఉన్నాను. ఈ ఇండస్ట్రీలో నేను లేకపోతే నేను ఏమైపోయి ఉండేదానో నాకు ఇప్పటికి తెలీదు. టచ్ వుడ్ అంత నేను కష్టపడ్డారు మా కాబట్టి మమ్మీకి చాలా థాంక్స్ చెప్పాలి. మమ్మీ వల్లనే నేను ఇండస్ట్రీలో ఉన్నాను. ఈ ఈ ఈ స్థాయిలో ఉన్నాను. సో డెఫినెట్‌గా ఎవరైనా మదర్ అనేవాళ్ళు అందరికన్నా ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా మనకి 100% చేసేది మదరే నిజం. ఎవరికైనా. సో మీ దీనిలో ఇంకా కొంచెం ఎక్కువ కనిపిస్తుంది. మీ ముక్కుపుడక సీరియల్‌లో అసలు ఏంటి 900 ఎపిసోడ్‌లు అయిపోయినాయి. మీ పాప ఎవరో తెలియట్లేదు. మీ పాప ఎవరో మీకు తెలియట్లేదు. సీరియల్ చూసే అరే! నా పాప నాకు తెలుస్తుంది కానీ వాళ్ళకి తెలియట్లేదు. అదే నా బాధంతా. ముక్కు పుడక ఇస్తాను అని వస్తున్నారు కానీ ఇవ్వట్లేదు. కాదు మంటల్లో పడిపోయిన ముక్కుపుడకని తీసేస్తున్నారు. అదే కదా పాపం తనకి అంత శక్తులు ఉంది అని అన్నప్పుడు తనే వారసురాలు అని తెలుసుకోవాలి కదా వేదవతి. అరే నేను అదే చూస్తున్నా ఏంటి వేదవతికి ఇంత మాత్రం తెలియట్లేదు అని. యాజ్ అ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నేను అనుకుంటున్నా ఏంటి ప్రతిసారి ఇలానే చేస్తారు మీరు. యెస్. యాక్చువల్‌గా మా వాళ్ళకి కూడా ఇదే డౌట్. నేనిప్పుడు అడుగుతున్నాను. 900 ఎపిసోడ్‌లు అయిపోయినాయి. మీ అమ్మాయి ఎవరో మీకు తెలియట్లేదు. ఆ ముక్కు పుడక ఎవరికిస్తారో చెప్పట్లేదు. కాసేపేమో వేరే వాళ్ళకిస్తా ఉంటున్నారు. వారసురాలికని చెప్తున్నారు కొంచెం సేపు. అదా ఏమన్నంటే అమ్మవారికి ఫోటో చూపిచ్చేసి ఫైర్ చూపిచ్చేస్తున్నారు. ఇంకా ఎన్ని రోజులకి తెలుస్తది? అట్‌లీస్ట్ మీరైనా చెప్పండి. ఇంకా ఎన్ని ఎపిసోడ్‌లకి? అంటే ఇప్పుడు 900 ప్లస్ అయిపోయింది. సో ఎన్ని ఎపిసోడ్‌లకి రివీల్ చేస్తారు? అంటే నాకు తెలీదు. సీరియల్స్ అంటేనే తెలుసు కదా! అవును. ఇలా రబ్బర్ బ్యాండ్ లాగినట్టు ఇలా లాగుతూ ఉంటారు. ఇంకా అది రెసిస్ట్ అవ్వను అన్నప్పుడు మెల్లగా ట్రూత్ ఇలా రివీల్ చేస్తూ ఇలా వదిలేస్తారు. కాదు. అంటే నన్ను జనరల్‌గా బయటికి వెళ్ళినప్పుడు అడుగుతుంటారు. మీ సీరియల్ సెట్స్‌కి ఇట్లా ఎళ్తుంటారు గదా అని. పెళ్లి స్టార్ట్ అయిన దగ్గర నుంచి పెళ్లి అయ్యే వరకు చాలా ఎపిసోడ్స్ చేస్తూ ఉంటారు. సో, రీసెంట్‌గా నన్ను ఒక పర్సన్ అడిగారు. ఉమా పెళ్లి కొడుకు మండపం దగ్గర నుంచి ఐ మీన్ అదే ఇంటి దగ్గర నుంచి మండపం రావడానికి ఒక ఎపిసోడ్ అయిపోయిండు. ఆ! ఇది మా ముక్కు పుడకది మాత్రం కాదు. అన్ని సీరియల్స్‌ది ఇదే కథ. యెస్. అసలకి మరి మీ దాంట్లో అట్‌లీస్ట్ రివీల్ చేయండి. మీకు దాంట్లో ట్విస్ట్ ఎక్కడ చోట కనిపిస్తుంది. మీ వేదవతి గారు గాని, మీరు గాని అసలు ఏమి అసలకి అండ్ చైల్డ్ ఆర్టిస్ట్‌లు కూడా చాలా బాగా చేస్తున్నారు. యాహ్! సే యాహ్! వండర్ కిడ్స్ చాలా బాగా యాక్టింగ్ నేను చేస్తారు. నిజంగా వాళ్ళ డిటర్మినేషన్‌కి అంటే నేను నిజంగా షాక్ అవుతాను. పాపం మాకు ఈ ఇండస్ట్రీ అలవాటుంది. మార్నింగ్ నుంచి రాత్రి దాకా మేము పని చేసి మాకు తెలిసి చేస్తాం. కానీ పిల్లలు కూడా మార్నింగ్ నుంచి రాత్రి దాకా వర్క్ చేస్తూ ఉంటారు. మాకు నీరసం అయిపోతూ ఉంటది. కానీ వాళ్ళకి అవ్వదు. వాళ్ళంత యాక్టివ్‌గా ఉంటారు. అంత కామ్‌గా ఉంటారు. కొందరు ఏడుస్తూ ఉంటారు. అంటే అవును. అవును. నార్మల్‌గా చైల్డ్స్. వేరే యాహ్! వేరే యాహ్! యాహ్! షూర్. పిల్లలు ఏడుస్తూ ఉంటారు. చాలా క్రాంకీ అయిపోతారు. ఎక్కువ అవును. ప్రెషర్ పెడితే క్రాంకీ అయిపోతారు. కానీ వీళ్ళైతే అసలు ఆడుకుంటూ, పాడుకుంటూ మా అందరితో అల్లరి చేస్తూ మార్నింగ్ నుంచి రాత్రి దాకా వర్క్ చేస్తారు కదా! నిజంగా నాకు చాలా అనిపిస్తది. సూపర్ అసలు యాక్టింగ్ ఎక్స్‌ప్రెషన్ గూడా అంటే పిల్లలనే పాటికి డీటెయిలింగ్ నేను అబ్జర్వ్ చేసింది ఆ పిల్లల్లో. అవును. అవును. డీటెయిలింగ్ అనేది చాలా తక్కువుంటుంది. ఇప్పుడు హ్మ్. మీరందరూ సీనియర్స్ కాబట్టి ఎక్స్‌ప్రెషన్ ఎట్లా తెలుస్తుంది. వాళ్ళు వెరీ డీటెయిలింగ్ అసలకి చాలా బాగా చేస్తున్నారు. అండ్ ఇంకా అయినా కాస్త ఆ రివీలింగ్ చేయండి. వాళ్ళు దాని గురించే మేము ఈరోజు వచ్చాము. నేను యాక్చువల్లీ వెయిట్ చేస్తున్నాను. ఆ ముక్కు పుడక ఎప్పుడు ఎవరికిస్తారో అని నేను వెయిట్ చేస్తున్నా. అంటే మా మీకిస్తారనుకుంటున్నారా? మా అక్షయ్‌కి ఇచ్చేస్తే ఇంకా హ్యాపీ. సూపర్ అండి. అది అక్షయ్ గారి కోసం వెయిట్ చేస్తున్నారు. సీరియల్ సెట్‌లో కూడా వెయిట్ చేస్తున్నారు. ఇంకొంచెం సేపు ఉంటే గనుక డైరెక్టర్ కిందకొచ్చేసేలా ఉన్నారు. ఎంతసేపు మేడం అని జెప్పేసి. సో, అందుకే వదిలేస్తున్నాను. లేదంటే అసలు వదిలేదాన్ని కాదు. ఇంకా చాలా విషయాలు అడుగుదాం అనుకున్నాను. బట్ అడిగినా చెప్పట్లేదు ఆవిడ. అంటే నాకు సీక్రెట్ నాకు సీక్రెట్ ఏంటో తెలిసుంటే మీకు మెల్లగా ఎలా చెప్పేదాన్ని. కానీ నాకు తెలీదు కాబట్టి అస్సలు లేదు. అసలు కొంచెం గూడా రివీల్ చేయట్లేదు. సో కాదు నెక్స్ట్ స్టోరీ ఏమవుతుందో మాకే తెలీదు. ఓకే. ఇప్పుడు వాళ్ళు మా రైటర్‌ని అడగాలి. వాళ్ళు మెల్లగా ఒకటి ఇలా అల్లుకుంటూ ఎళ్తూ ఉంటారు. మనం ఓహ్! ఇలా అల్లుతున్నారు. ఒక హారం ఇలా వస్తదా? అని మేము అనుకోవాలి. అంటే ఒక చిన్న అల్లినట్టు అల్లుతూ ఉన్నారు.
ఓకే. అది మొత్తం కంప్లీట్ అయ్యాకనే ఓహ్! ఇది ఇలా కంపోజ్ అయిందని చేసారా చెప్పేసి మీకు తెలుస్తది. అని మాకు తెలుస్తది. సూపర్. సో, ఫైనల్లీ మీ ఫ్యాన్స్‌కి ఏం చెప్తారు? మీకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. మీ స్మైల్‌కి ఫ్యాన్స్ ఉన్నారు. సో, చాలామంది మిమ్మల్ని మీట్ అవుదాం అనుకుంటున్నారు. ఎప్పుడు ఒక అట్‌లీస్ట్ ఒక మీట్ పెట్టొచ్చు కదా! అని చాలామంది కూడా అడుగుతున్నారు. ఎప్పుడైనా ఒక్కసారి ఏదైనా ఒక ప్లేస్ అంటే మీ సీరియల్స్ దీనికి వెళ్తూ ఉంటారు. బట్ చాలామంది యంగ్ గర్ల్స్ కానీ, కాలేజ్ గోయింగ్ వాళ్ళు గానీ, ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ ఇంట్లో అమ్మాయి, మా అమ్మాయి ఎలా అని చెప్పి అలా ఫీల్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో, అలాంటి వాళ్ళ కోసం ఏం చెప్తారు? ఎప్పుడు వాళ్ళని అలాంటి వాళ్ళని కలుస్తుంటారు? సో, నేనైతే నా ఫ్యాన్స్‌కి చాలా రుణపడి ఉంటాను. ఎందుకంటే వాళ్ళు మాకు చూపించే లైక్ ఆ ప్రేమ, ఆదరణ ఉంటుంది కదా! అది నిజంగా ప్రైజ్‌లెస్ అని చెప్పొచ్చు. అంటే మనం ఇన్‌స్టాగ్రామ్, సోషల్ మీడియాలో మా పోస్ట్ చేస్తూ ఉంటామో లేదో, కానీ వాళ్ళైతే రెగ్యులర్‌గా ఏదో ఒక పోస్ట్, ఒక కొలాబ్ చేసి, ఒక ఏదో సాంగ్ చేసి, ఏదేదో మంచిగా అనిపించేలా చేసి పెడుతూ ఉంటారు. సో, నేను వాళ్ళకైతే చాలా రుణపడి ఉంటాను. మీ ప్రేమ, ఆదరణ నా పైన ఎప్పుడూ ఇలానే ఉండాలి. నేను చేసే ప్రతి ఒక్క సీరియల్స్ మీరు చూడాలి, నాకు సపోర్ట్ చేయాలి. అండ్ లైఫ్ లాంగ్ నేనున్నంత వరకు నేను మీ అందరిని ప్రేమిస్తాను. లవ్ యూ ఆల్. సూపర్ అండి. అది యాక్చువల్‌గా సెట్‌కొచ్చినా సరే మీరు సీరియల్‌లో చూడాల్సిందే. ముక్కుపుడికి ఎవరికి ఇస్తారో హీరోయిన్ గారికి కూడా తెలియదంట. అస్సలకి ఐశ్వర్య గారికి కూడా తెలియదంటున్నారు. సో, పైన డైరెక్టర్ గారని ఇంకా టీమ్ కూడా ఉంది. వాళ్ళని కూడా ఇదే క్వెషన్ అడుగుదాము. వేదవతి గారు ఉంటే గనక వేదవతి గారు అడగండి. ఉన్నారా వేదవతి గారు? ఉన్నారు. యెస్. వేదవతి గారిని డైరెక్ట్‌గా ఎళ్లి ముక్కుపుడికి ఇస్తారా లేదా అని అడుగుదాము ఈరోజు. ఫైనల్‌గా దానికోసమే వచ్చాము. ముక్కుపుడి గురించి తెలుసుకోకుండా వెళ్ళేదే లేదు మేము అసలకి. అంతే. సో, పైకొచ్చేస్తాం. ఇక్కడ అవ్వంగానే వేదవతి గారి దగ్గరికి వచ్చేస్తాము. సో, థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇంటర్వ్యూ. అండ్ చాలా రోజుల నుంచి చాలా మంది అడుగుతున్నా కూడా ఫైనల్‌గా ఈరోజు మేము కూడా చాలా మంత్స్ నుంచి అడుగుతున్నాము. సో, ఈరోజు ఓకే అన్నారు. యాక్చువల్లీ చెప్పాలంటే నేను వేరే ఇంటర్వ్యూస్‌లో చెప్పుకోలేనివి ఈ ఇంటర్వ్యూలో చాలా చెప్పుకున్నాను నా ఓహ్! జర్నీ గురించి. సో, నాకు అనిపించింది. థ్యాంక్ యూ. అండ్ మీరు కూడా అలాంటి క్వెషన్స్ అడిగారు కాబట్టి నేను అది ఓపెన్ అయ్యాను. యెస్. సో, యాహ్! థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూస్తూ ఉండండి. ఇలాంటి మళ్ళీ ఇంకొక ఇంటర్వ్యూ ఇప్పుడే వస్తది. వేదవతి గారి దగ్గరికెళ్ళి ముక్కు పుడక ఫైనల్‌గా ఏమైతదో ఎవరికిస్తారనేది తేల్చుకునే ఈ సెట్ నుంచి మనం వెళ్దాం. నెట్టేసినా ఎళ్ళేది లేదు.